హలో ఎవ్రీవన్. కంటిన్యూస్ ఫ్రాక్షన్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఎన్ఎంఎంఎస్ కావచ్చు, నవోదయ కావచ్చు, 7th క్లాస్ కావచ్చు, అకాడమిక్ కావచ్చు, దేంట్లోనైనా ఒక ఇంపార్టెంట్ టాపిక్. ఇట్లాంటివి వస్తే సహజంగా మనకు 5 minutes లేదా 10 minutes అట్లా పడుతుంది. కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మనకు అంత టైం ఉండదు కదా, వితిన్ సెకండ్స్ లో చేయాలి. సో వితిన్ సెకండ్స్ లో దీన్ని ఎట్లా చేయొచ్చు అనేది చూద్దాం. సో ఇక్కడ 1 minus 1 by 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 8 చూసారు, చదివాక కొంచెం ఇబ్బందిగా ఉంది. దీన్ని విత్ ఇన్ సెకండ్స్ లో ఎలా చేయాలో చూద్దాము. లాస్ట్ లో ఇచ్చిన ఫ్రాక్షన్ ఏమి 7/8 అంటే 7/8 ఇట్లా రాసుకుంటాను. కింది నుంచి పైకి 1 2 3 4 5 మైనస్ 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 మైనస్. ఇప్పుడు చూడండి ఏ విధంగా సబ్ట్రాక్ట్ చేస్తానంటే 8 - 7 1. నెక్స్ట్ 1 - 8 -7. నెక్స్ట్ -7 -1 -8. నెక్స్ట్ -8 ఆఫ్ -7. బాగా గమనించండి, ఇది -8 ఆఫ్ -7 అంటే -8 + 7 అనమాట. అంటే ఏమొస్తుంది ఇక్కడ -1. ఇప్పుడు నెక్స్ట్ గమనించండి, -1 ఆఫ్ -8 ఈక్వల్ టు -1 + 8 అంటే ఎంత వస్తుంది మనకు 7 వస్తుంది. -1 + 8 అయిపోయి 7 వస్తుంది. ఇప్పుడు మనం ఎట్లా రాయాలి ఆన్సర్ని? ఈక్వల్ టు చూడండి, వెరీ సింపుల్, 7/-1 7/-1. సో మనము -1 డినామినేటర్లో జనరల్ ఉండదు కాబట్టి మైనస్ సింబల్, ఆన్సర్ వచ్చి ఇది -7.